హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం మెగాస్టార్ 157 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియో లోపలికి వెళ్ళిపోదామా? రండి. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుస ప్రాజెక్టులు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా సినిమాలను టార్గెట్ చేస్తూ చిరు తన తరువాత సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఆ చర్య ఫ్లాప్ తర్వాత చిరంజీవి కాస్త జాగ్రత్త పడుతూ కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం చిరు విశ్వంబర సినిమాను చేస్తున్నాడు. సంక్రాంతి తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాస్తవానికి జనవరి మొదటి వారంలో లేదా సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కానీ రామ్ చరణ్ సినిమా కోసం దీనిని వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాలోని పాటను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ ఏంటి అనేది ఇప్పుడు ఎవరికీ క్లారిటీ రావడం లేదు. ఈ విషయంపై చిరంజీవి కూడా అసలు ఎక్కడా భయపడటం లేదు. విశ్వంబర సంక్రాంతి తర్వాత విడుదల అవుతుందని, కాబట్టి చిరంజీవి తన తరువాత సినిమాలపై క్లారిటీ కూడా ఇవ్వటం లేదు. ఎంతో ప్రశాంతంగా విశ్వంబర ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టాడు. అయితే చిరంజీవి కోసం చాలా మంది డైరెక్టర్లు స్టోరీలు రెడీ చేసుకుని కూర్చున్నారు. అయితే చిరంజీవి మాత్రం ఎవరి మీద ఫోకస్ చేయడం లేదు. చిరంజీవి ఓకే అంటే సినిమాను సెట్ పైకి తీసుకుని వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల రచయిత దర్శకుడు వివిఎస్ రవి ఒక కథ మెగాస్టార్ కు చెప్పాడట. అయితే దర్శకుడు ఆయన కాకుండా మోహన్ రాజా కోసం ఈ కథను తయారు చేశారట. చిరంజీవికి కథ వినిపించి ఆయన ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ సెట్ పైకి తీసుకుని వెళ్ళడానికి రెడీ అవుతున్నారట. అలాగే గతంలో కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేసినా ముందుకు వెళ్ళలేదు. హరీష్ శంకర్ కూడా ఒక కథ రెడీ చేసినా ముందుకు వెళ్ళడం లేదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.